హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇలాంటి పెద్ద ఉలెన్ బ్లాంకెట్ ఉంటాయి కదా, అవి పెట్టుకోవడానికి కవర్లు లేనప్పుడు లింగిని ఉపయోగించుకోవచ్చండి. చూడండి, ఇది ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలో ఈజీగా. అలా చేసుకొని సంవత్సరానికి ఒకసారి కదండి వాడతాము, అది తర్వాత పక్కన పెట్టేస్తాము. చూడండి, అలా ఫోల్డ్ చేయాలి. చేసిన తర్వాత అలా లింగికి ఫస్ట్ రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలండి కింద ఒకవైపు, తర్వాత ఇలా లింగి లోపల పెట్టుకోవాలి. అలా సైడ్కి పెట్టుకోవచ్చు, ఒక బ్యాగ్లా తయారవుతుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఎలా తయారు చేసుకోవాలి. నచ్చితే లైక్ చేయండి. అలా పెట్టుకొని ఒక సైడ్కి పెట్టుకుంటే సరిపోద్ది. మళ్ళీ సంవత్సరానికి ఒకసారి వాడతాం కదండి ఇది, ఈ చలికాలంలో. తర్వాత ఈ పాత లింగితో కూడా ఇంకో టిప్ ఉందండి. అనవసరంగా ఫస్ట్ రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి. వాడకుండా పెట్టిన చీరలు ఉంటాయి కదండి, చీరలు బట్టలు ఏమైనా ఉంటాయి కదా, అవన్నీ కూడా అందులో పెట్టుకోవాలి. చూడండి, అలా పెట్టేసుకున్న తర్వాత తిరగేయాలి లింగిని. ఫస్ట్ తిరిగేసి వాడలేని చీరలు ఏమైనా ఉంటే పక్కన పెట్టుకోవాలి. ఎవరికైనా ఇవ్వాల్సిన చీరలు ఏమైనా ఉంటే పెట్టేసుకొని ఒక సైడ్ పెట్టుకుంటే మనకి కొద్దిగా అడ్డుగా ఉండవు, నీట్గా కూడా ఉంటుంది. చూడండి, ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. టిప్ ఎక్కువగా సామాన్లు ఉంటాయి కదండి, వంట సామాన్లు, పెద్ద పెద్ద పాత్రలు, పళ్ళాలు, అవన్నీ అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. సేమ్ అలాగే ధూళి పడదు, దుమ్ము కూడా చేయద్దు, నీట్గా ఉంటాయి సామాన్లు. క్లాత్లో పెట్టుకుంటే సరిపోద్ది. థ్యాంక్ యూ ఫర్